వేములవాడ యాదగిరిగుట్టకు ధీటుగా వేములవాడ రాజన్న ఆలయం తీర్చిదిద్దుతామంటూ పనులు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందే. చెన్నై నుంచి వచ్చిన యంత్రాలు వెనక్కి పంపారు. ఫౌండేషన్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని యోచన చేసిన నివేదికల రూపకల్పనలో తలమునకలయ్యారు అధికారులు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈసారి సమ్మక్క భక్తులకు దర్శనం లేనట్టే అని భావిస్తున్నారు భక్తులు. శివరాత్రి కూడా భీమన్న సన్నిధిలోనేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రతిపాదనల ప్రకారం పనులు సాధ్యం కాదని గుర్తించిన నిపుణులు, అధికారులు మళ్లీ కొత్త ప్రతిపాదనలు, అంచనాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో కూడిన ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని అస్పష్టత నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణ పనులు 4 దశల్లో పూర్తి చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం అందుకు 696,25,00,000 రూపాయలు అవసరమని తొలుత అంచనా వేసింది. ఫేజ్ 1 కింద 111 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయల విలువైన పనులకు మాత్రమే టెండర్లు పిలిచింది. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు 2024 నవంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సంబంధిత కన్సల్టెన్సీ ప్రాథమిక పనుల నిమిత్తం 10 లక్షల రూపాయలు సర్దుబాటు ప్రాతిపాదికన VTDA ద్వారా 2025 మార్చి 10వ తేదీన చెల్లించారు. 2025 మార్చి 20న జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ప్రకటించిన అధికారులు పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. కానీ ఆదరాబాదరాగా కూల్చివేతలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి నేటి వరకు ఆలయంలో పాత కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయే తప్ప నిర్మాణ పనులు ప్రారంభం కావటం లేదు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు చేసేందుకు సాయిల్ టెస్ట్ పూర్తి చేశామని చెప్పిన అధికారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. ఏ ప్రభుత్వమైనా పాత కట్టడాలు కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని భావించినప్పుడు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తోంది. అందులోనూ దక్షిణ కాశీగా పేరుకాంచిన రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో 1కి 4 సార్లు ఆలోచనలు చేయాలని ముందుగానే నిపుణులు సూచించారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆగమేఘాల మీద కూల్చివేత పనులకు ప్రభుత్వం పూనుకుంది. కళాభవన్, రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, ధర్మగుండం, రాజన్న ఆలయ గోదాం, ఉత్తర రాజగోపురం, కళ్యాణకట్ట, ఓపెన్ స్లాబ్, లడ్డు తయారీ భవనం, కోడెల క్యూ కాంప్లెక్స్ తదితర కట్టడాలను ఇప్పటికే కూల్చివేశారు. ఆయా కార్యాలయాలను భీమేశ్వర సదన్ కు తరలించారు. కానీ అభివృద్ధి పనులు మాత్రం ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నాయి. ఏ నిర్మాణ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల వివరాలు ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేయాల్సిన స్థానిక అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుంది, ఎన్ని పనులు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే ప్రశ్నలకు ఎవ్వరూ స్పష్టత ఇవ్వడం లేదు. పనులు వేగవంతంగా పూర్తి చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట దాటి వేస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళాకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉంది. వచ్చే జనవరిలోనే మేడారం జాతర ఉండగా ఇప్పటి వరకు అధికారులు దర్శనం విషయంలో ఎటువంటి ప్రకటనలు చేయటం లేదు. ఇదిలా ఉండగా రాజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే మహాశివరాత్రి వేడుకలు కూడా ఈసారి భీమేశ్వర ఆలయంలోనే నిర్వహించే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం ఉండగా అప్పటి వరకు ఏ మేరకు పనులవుతాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొరాయించిన యంత్రాలు ఆలయ ప్రాంగణంలో ఒకవైపు చెరువు, మరోవైపు చెరువు కట్టపై దేవాలయం ఉంది. ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ తో పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టేందుకు నవంబర్ 17న భారీ యంత్రాలను వేములవాడకు తెప్పించారు. అంతకంటే ముందు నవంబర్ 12న రాజన్న ఆలయాన్ని మూసివేశారు. నిర్మాణ పనులు జరుగుతున్నందున దేవాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించి ఫైల్ ఫౌండేషన్ పనులు నవంబర్ 22న ప్రారంభించారు. కానీ వారం తిరగకుండానే పనులు నిలిచిపోయాయి. ఫైల్ ఫౌండేషన్ పనులు చేయలేమని తేల్చి చెప్పింది. నిజానికి 50 ఏళ్ల కింద దేవాలయ పునర్నిర్మాణం జరిగిన సమయంలో చెరువు కట్టపై భారీ రాళ్లను అమర్చి తద్వారా నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ముందుగానే ఈ విషయాన్ని స్థానికులు చెప్పిన అధికారులు కొట్టిపారేశారు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కానీ తీరా పని మొదలు పెట్టగానే యంత్రాలు మొరాయించాయి. ఫైల్ ఫౌండేషన్ వేసే సమయంలో గతంలో నిర్మాణానికి వినియోగించిన పెద్ద రాళ్లు అడ్డుపడుతుండటంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని చెప్పిన సంబంధిత అధికారులు, నిర్వాహకులు పనులను ఆపివేశారు. సదరు భారీ యంత్రం ద్వారా రోజుకు 10 నుండి 20 ఫైల్స్ వేయాల్సి ఉండగా 3 రోజులకు కేవలం 3 ఫైల్స్ ఫౌండేషన్ చేయడానికే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవి కూడా మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక బృందం ఫైల్ ఫౌండేషన్ పనులను పరిశీలించి ఇకపై ఫైల్ ఫౌండేషన్ ద్వారా పనులు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను
నివేదికను సదరు సాంకేతిక బృందం సమర్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మళ్లీ యంత్రాంగం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ఇదే సమయంలో మళ్లీ సాయిల్ పరీక్షలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో సమాలోచనలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ప్రణాళికా లోపం ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. వేములవాడ యాదగిరిగుట్టకు ధీటుగా వేములవాడ రాజన్న ఆలయం తీర్చిదిద్దుతామంటూ పనులు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందే. చెన్నై నుంచి వచ్చిన యంత్రాలు వెనక్కి పంపారు. ఫౌండేషన్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని యోచన చేసిన నివేదికల రూపకల్పనలో తలమునకలయ్యారు అధికారులు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈసారి సమ్మక్క భక్తులకు దర్శనం లేనట్టే అని భావిస్తున్నారు భక్తులు. శివరాత్రి కూడా భీమన్న సన్నిధిలోనేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రతిపాదనల ప్రకారం పనులు సాధ్యం కాదని గుర్తించిన నిపుణులు అధికారులు మళ్లీ కొత్త ప్రతిపాదనలు అంచనాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో కూడిన ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని అస్పష్టత నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణ పనులు 4 దశల్లో పూర్తి చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం అందుకు 696 కోట్ల 25 లక్షల రూపాయలు అవసరమని తొలుత అంచనా వేసింది. ఫేజ్ 1 కింద 111 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయల విలువైన పనులకు మాత్రమే టెండర్లు పిలిచింది. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు 2024 నవంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సంబంధిత కన్సల్టెన్సీ ప్రాథమిక పనుల నిమిత్తం 10 లక్షల రూపాయలు సర్దుబాటు ప్రాతిపాదికన VTDA ద్వారా 2025 మార్చి 10వ తేదీన చెల్లించారు. 2025 మార్చి 20న జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ప్రకటించిన అధికారులు పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. కానీ ఆదరాబాదరాగా కూల్చివేతలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి నేటి వరకు ఆలయంలో పాత కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయే తప్ప నిర్మాణ పనులు ప్రారంభం కావటం లేదు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు చేసేందుకు సాయిల్ టెస్ట్ పూర్తి చేశామని చెప్పిన అధికారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. ఏ ప్రభుత్వమైనా పాత కట్టడాలు కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని భావించినప్పుడు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తోంది. అందులోనూ దక్షిణ కాశీగా పేరుకాంచిన రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో 1కి 4 సార్లు ఆలోచనలు చేయాలని ముందుగానే నిపుణులు సూచించారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆగమేఘాల మీద కూల్చివేత పనులకు ప్రభుత్వం పూనుకుంది. కళాభవన్, రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, ధర్మగుండం, రాజన్న ఆలయ గోదాం, ఉత్తర రాజగోపురం, కళ్యాణకట్ట, ఓపెన్ స్లాబ్, లడ్డు తయారీ భవనం, కోడెల క్యూ కాంప్లెక్స్ తదితర కట్టడాలను ఇప్పటికే కూల్చివేశారు. ఆయా కార్యాలయాలను భీమేశ్వర సదన్ కు తరలించారు. కానీ అభివృద్ధి పనులు మాత్రం ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నాయి. ఏ నిర్మాణ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల వివరాలు ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేయాల్సిన స్థానిక అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. లోపల ఏం జరుగుతుంది, ఎన్ని పనులు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే ప్రశ్నలకు ఎవ్వరూ స్పష్టత ఇవ్వటం లేదు. పనులు వేగవంతంగా పూర్తి చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట దాటి వేస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళాకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉంది. వచ్చే జనవరిలోనే మేడారం జాతర ఉండగా ఇప్పటి వరకు అధికారులు దర్శనం విషయంలో ఎటువంటి ప్రకటనలు చేయటం లేదు. ఇదిలా ఉండగా రాజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే మహాశివరాత్రి వేడుకలు కూడా ఈసారి భీమేశ్వర ఆలయంలోనే నిర్వహించే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం ఉండగా అప్పటి వరకు ఏ మేరకు పనులవుతాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొరాయించిన యంత్రాలు ఆలయ ప్రాంగణంలో ఒకవైపు చెరువు, మరోవైపు చెరువు కట్టపై దేవాలయం ఉంది. ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ తో పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టేందుకు నవంబర్ 17న భారీ యంత్రాలను వేములవాడకు తెప్పించారు. అంతకంటే ముందు నవంబర్ 12న రాజన్న ఆలయాన్ని మూసివేశారు. నిర్మాణ పనులు జరుగుతున్నందున దేవాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించి ఫైల్ ఫౌండేషన్ పనులు నవంబర్ 22న ప్రారంభించారు. కానీ వారం తిరగకుండానే పనులు నిలిచిపోయాయి. ఫైల్ ఫౌండేషన్ పనులు చేయలేమని తేల్చి చెప్పింది. నిజానికి 50 ఏళ్ల కింద దేవాలయ పునర్నిర్మాణం జరిగిన సమయంలో చెరువు కట్టపై భారీ రాళ్లను అమర్చి తద్వారా నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ముందుగానే ఈ విషయాన్ని స్థానికులు చెప్పిన అధికారులు కొట్టిపారేశారు. ఫైల్ ఫౌండేషన్ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కానీ తీరా పని మొదలు పెట్టగానే యంత్రాలు మొరాయించాయి.
ఫైల్ ఫౌండేషన్ వేసే సమయంలో గతంలో నిర్మాణానికి వినియోగించిన పెద్ద రాళ్లు అడ్డుపడుతుండటంతో యంత్రాలు పనిచేయకుండా పోతున్నాయని చెప్పిన సంబంధిత అధికారులు నిర్వాహకులు పనులను ఆపివేశారు. సదరు భారీ యంత్రం ద్వారా రోజుకు 10 నుండి 20 ఫైల్స్ వేయాల్సి ఉండగా 3 రోజులకు కేవలం 3 ఫైల్స్ ఫౌండేషన్ చేయడానికే నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవి కూడా మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక బృందం ఫైల్ ఫౌండేషన్ పనులను పరిశీలించి ఇకపై ఫైల్ ఫౌండేషన్ ద్వారా పనులు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను సదరు సాంకేతిక బృందం సమర్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మళ్లీ యంత్రాంగం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ఇదే సమయంలో మళ్లీ సాయిల్ పరీక్షలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో సమాలోచనలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ప్రణాళికా లోపం ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి.